లేట్ అయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను. ధన్యవాదాలు సర్పంచ్ గారికి. వాస్తవంగా నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మినిమం ఏ మీటింగ్ పెట్టినా ఒక 500 300కి తక్కువ ఉండాలి. అది అంటే నేను ప్రాక్టికల్గా ఈ ఒక్కరోజు కాదు, నేను వాస్తవంగా నేను ఉద్యమ నేపథ్యం నుంచి అటువంటి నేపథ్యం వచ్చినాను. అయితే విషయం ఏంటంటే మనం చదువుకున్నాం కాబట్టి పక్కలోకి ఎంతో కొంత ఉపయోగపడాలి. డబ్బు రూపకంగా మనం చేయలేమనుకోండి, విద్య రూపకంగా అంటే టైం రూపకంగా. అందుకోసం నేను ఎంచుకున్న మార్గంలో నా స్టడీ అవర్స్లో స్కూల్ ఉంటుంది కాబట్టి వెళ్ళకుండా రెసిడెన్షియల్ మోడ్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ సోషల్ వెల్ఫేరు అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం ఇస్తారు. మళ్ళీ మహిళా సంఘాలు ఆదివారాలు దినాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఎక్కడనో అక్కడ మీరు అన్నట్టు రిస్క్ తీసుకొని ఒక్క దగ్గర మనం కూర్చుంటే, ఇప్పుడు చిన్నపిల్లలు నేను వాస్తవంగా చాలా విషయాలు చెప్పేటి ఉండే, కానీ వీళ్ళు చిన్నపిల్లలు ఆల్రెడీ మా సోదరులు చెప్తారు అవునా కదా. కానీ మన అస్సలు పెద్దవాళ్లకు సమాజంలో చాలా అవసరాలు ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, డబ్బులు, లక్షలు, కోట్లు కూడా ఎట్లా తీసుకోవచ్చో కూడా అవన్నీ చెప్దాం అనుకున్నా. అటువంటి సోర్స్ ఉన్నాయి. ఎందుకంటే నన్ను గవర్నమెంట్ ఎట్లా వాడుకుంటుంది నాకు తెలుసు. కనీసం ఇది చెప్పాలి, అది ప్రాక్టికల్గా డైరెక్ట్. ఇప్పుడు మీరు డిఆర్డిఏ పీడీ గారు మీరు పెడతారండి, నేను దత్తరావు సార్ చెప్తా, నేనే రప్పిస్తా సార్. పంచాయతీరాజ్ డిపిఓ బక్షిప్రసాద్ మీరు పెట్టండి, నేను కూడా చెప్తా. డిపిఓ గారు మేము ఇంటికి పట్టుకొస్తా. మీకు ఏ అడిషనల్ కలెక్టర్ చెప్పానో చెప్తాను, నేను వస్తా. పాపం వాళ్ళు నాకు చాలా మర్యాద, రమేష్ సార్ చేయండి సార్ వాళ్ళు వస్తారు. కానీ కనీసం 500 మంది మొత్తం మహిళా సంఘాలన్నీ కలిపి కూర్చుంటే అయిపోతాయి కదా. చాలా సమస్యలే మనకు. డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు ఇస్తున్నామంటే మోసం జరిగినట్టే. కానీ డబ్బులు ఎందుకు ఇస్తున్నాం, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, పిల్లల భవిష్యత్తు ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. అదేవిధంగా మనం వల్ల సోషల్ ఎవరు చెప్తారు సార్? మేడం చెప్పిందా? సారీ, ఎందుకంటే అప్పుడు మర్చిపోయినట్టు. సోషల్ స్టడీస్ చాలా రచన మన హక్కుల గురించి, బాధ్యత గురించి, మనం తోటి పౌరులతో ఎట్లా గడపాలి, జీవనం ఎలా సాగించాలి, ఎవరి హక్కులకు ఇబ్బంది కలగకుండా ఎట్లా మనిషిని బతకాలి, ఒక పౌరునికి ఎట్లా బతకాలనేది నేర్పేది సోషల్ స్టడీస్. మొత్తం రాజ్యాంగం అంతా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రచన మీకు నేను వెళ్ళే ముందు ఒక ఫస్ట్ అమ్మ నాన్న అన్నట్టు చూడండి, 5 బాగున్నా నాకు గుర్తు చేయండి ఒకటి. రెండోది మన అమ్మ నాన్న అనాలి. అందుకోసమే వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, నాన్నంటే ఎంత ఇష్టం అందరికి. నాన్న ఇష్టమైన ఒకసారి చర్యపడి ఇష్టపూర్వకంగా. ఆడవాళ్ళందరూ సహజంగా నాన్న కుట్టిలే, అందరూ నాన్నంటే బాగా ఇష్టపడతారు అమ్మాయి, అది ఎవరైనా కావచ్చు. నువ్వు లేపుతలేవు కదా, మీకు తెలియదు లేపుతలేరు. థ్యాంక్ యూ. తెలుసా, మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మా నాన్నవి, నేనెట్లా మరిచిపోదురా. నేల తల్లి తీసిన పంటరా మా నాన్నను, నేనెట్లా మరిచిపోదురా. మా అయ్యను నేనెట్లా మరిచిపోదురా. పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడతాడు, పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడతాడు, నేల పొత్తిళ్ళల్లో పంట తీస్తాడు. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మా నాన్నను నేనెట్లా మర్చిపోదురా. మా నాన్నను నేనెట్లా మర్చిపోదురా. చిన్న చేతులు అందరూ గట్టి కొట్టండి. అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటేనే కొట్టు, లేప తప్పు లేకున్నాడు. ఓకేనా? మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్నను నేనెట్లా మర్చిపోదురా. మా నాన్నను నేనెట్లా మర్చిపోదురా. భూమిలోన పంట తీసి పువ్వ పెడతాడు, భూమిలోన పంట తీసి పువ్వ పెడతాడు, నేల పొత్తిళ్ళల్లో పంట తీస్తాడు. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న నేనెట్లా మర్చిపోదురా. మా నాన్న కొట్టవాడిగా నేనెట్లా మర్చిపోదురా. అయ్యను నేనెట్లా మర్చిపోదురా.
నేనెట్ట మరిచిపోదురా మా నాన్నను, నేనెట్ట మరిచిపోదురా మా నాన్నను, నేనెట్ట మరిచిపోదురా. మర్చిపోతారు నాన్నను, మరవద్దు, ప్రాణం ఉన్నంత వరకు మరవద్దు. ఓకేనా? అమ్మంటే కూడా ఇప్పుడు అమ్మంటే చేయలేపండి, ఒకసారి అన్నదినే చేయలేపు. సిట్టి పైకి లేపండి, సగం సగం లేపద్దు. ఏ పని చేసినా ధైర్యంగా నిజాయితీగా పైకి ఎత్తాలి. ఈమె చెయ్యి మరుస్తాను, ఇంటి వరకు గోక్కో. ఓకేనా? పైకి దించండి. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతాయి అవనిలోన లేదురా. తన రక్తము దారపోసి కనిపించునురా మనను, తీపి కథలు చెప్పిబోవా తినిపించునురా. అమ్మ మాటలో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతాయి అవనిలోన లేదురా. అమ్మ వంటి దేవతాయి అవనిలోన లేదురా. అమ్మను నాన్నను మరిచినోడు ఈ భూమి మీద బతికి లాభం లేదు. అమ్మను ప్రేమించాలి, నాన్నను ప్రేమించాలి. మన తోడబుట్టిన అక్కను సాయం చేస్తారు, అన్నయ్యలు మనకు అండగా ఉంటారు, ధైర్యం ఉంటారు. మన చెల్లెకేమైనా అవుతుంది, అన్నయ్యలు ఉంటారు. అదేవిధంగా తోబుట్టులు ఉంటారు, మన ఊరు వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కంటికి పెరగా జ్ఞానాన్ని అందించే గురువులు ఉంటారు. వీళ్ళందరినీ మర్చిపోయి మీరు ఇంతగా చెప్పిన పేర్లు ముందు చెప్పింది చూడు. ఇప్పుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు, వాళ్ళు మర్చిపోతారా? ఇక ముందు మన నోడుతున్న పదాలతో. ఓకేనా? కాబట్టి మీకు అందరికి చివరి ఒక మంత్రం చెప్తున్నా, ఇది అనండి. అందరూ మంచి కూర్చొని మీరు అటెన్షన్ పొజిషన్లో ఒక చిన్న మంత్రం చెప్తా. నేను అన్న తర్వాత మీరు అనాలి. చేతుడు చేతులు కట్టుకోవాలి, అందరు అనాలి. నేను మెల్లగంటే మీరు గట్టిగా అనాలి. చదవాలి చదవాలి మనమంతా చదవాలి, చదవాలి చదవాలి మనమంతా చదవాలి. మన కోసం చదవాలి, నిరంతరం చదవాలి. మన కోసం చదవాలి, నిరంతరం చదవాలి. కనిపెంచిన అమ్మ నాన్న కలలు తీర చదువు, అమ్మ నాన్న కలలు తీర చదువు. ఊరు వాడ పరువు నిలప ఉరకలేస్తు చదువు, పరువు నిలప ఉరకలేస్తు చదువు. ఊరు వాడ పరువు నిలుప ఉరకలేస్తు చదువు, ఊరు వాడ పరువు నిలుప ఉరకలేస్తు చదువు, నిలుప ఉరకలేస్తు. కష్టాలెన్ని ఎదురైనా కన్నీళ్ళెట్టక చదువు, కష్టాలెన్ని ఎదురైనా కన్నీళ్ళెట్టక చదువు. అంతిమ విజయం కోసం అహర్నిశలు చదువు, అంతిమ విజయం కోసం అహర్నిశలు చదువు. మీరు నిలబడండి, కూర్చుండి చదివితే గాలి బయటకు రాదు. ఓకేనా? కొద్దిగా ముందుకు రండి, కొద్దిగా ముందుకు రండి. రైట్. ఇప్పుడు ఈ వీడియో అందరూ రాండి బాబు. చిన్న ఇప్పుడు గట్టిగా రాలే, నేను ఎట్టంటే రాలే. అదేదా? చదవాలి చదుడు, చదవాలి చదవాలి. లైన్లు ఉండండి అమ్మ, అట్లుంటే మంచిగా ఏర్పడదు. లైన్లు ఉంటే ఈడే తీసుకోవడం ఊరంతా గ్రూప్లో పెడతారు, మళ్ళా గ్రూప్లో పెడతారు కాబట్టి ఏర్పడతారు మీరు మంచిగా. లైన్ రా, లైన్ లైన్.